మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖచ్చితంగా వారపాలకులు ఉన్నారు. ఖచ్చితంగా వారపాలకులు ఉన్నారా లేదా? వారపాలకులా కాదా? తెలుసా లేదా? వారపాలకుల వారెవరు చెప్పండి. శ్రీనివాసాయ కోట్లాది మంది హిందువుల మనోభావాలకి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి స్వామివారికి దేశ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని ఎంతో ఆరాధనతో భక్తితో పూజించే స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఆ సెట్టు వారు ఇక్కడ రాయుడు మిలిటరీ భోజన హోటల్స్లో వారు కట్టడం చాలా బాధాకరం. మేము వారిని మరీ విజ్ఞప్తి చేయడం జరిగింది హోటల్ యాజమాన్యానికి. దయచేసి రాష్ట్రంలో అనేక హోటల్స్ ఉన్నాయి, వందలాది హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో వారి ఇష్టదైవాలు ఫోటోలు పెట్టుకుంటారు. మేమేమీ కాదండం లేదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, హోటల్కి మనం వ్యతిరేకం కాదు. మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ హోటల్స్లో ఆలయాల నమూనాతో సెట్లు మాత్రం వేయొద్దు. హిందువుల మనోభావాలు గాయపరచొద్దు. విగ్రహాలు పెట్టుకుంటారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫోటోల మరొకట. కానీ శ్రీశైలం మల్లన్న ఆలయ నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా ఈ నమూనాలు వద్దు. జైవి అక్కడ ద్వారపాలకులు వద్దు. విగ్రహాన్ని పెట్టారు, పెట్టుకొని పూజించుకోండి. ఆ ద్వారపాలకులు పెట్టి హిందువుల మనోభావాల్ని మనమే కించపరుచుకుంటే, ఒక హిందువులుగా మన దైవాలకి ప్రాశస్త్యాన్ని పెంచాలి. మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి. మన హిందువుల సెంటిమెంట్ని మనం గౌరవపరచాలి. మన వెంకటేశ్వర స్వామికి వన్ని తేవాలి మనం. అరే హిందువులు ఏంటయ్యా హోటల్స్లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఈ హోటలే కాదు, 2 రాష్ట్రాల్లో ఏ హోటల్ యాజమాన్యం కూడా దయచేసి తేవద్దు. దేవుణ్ణి దేవుడిగా చూడండి. మీకు ఆత్మాభిమానం, ప్రేమాభిమానం, భక్తి పారవశ్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి, పెద్ద ఫోటోలు పెట్టుకోండి. కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు. అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో వెళ్తాం, ఎంతో ఆనందంగా వెళ్తాం, శాకాహారంతో వెళ్తాం, రాత్రంతా పవిత్రంగా గడిపి వెళ్తాం. కానీ ఒక ఆలయం నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది హోటల్లో పవిత్రత? అక్కడేమో నాన్ వెజ్ తింటారు, హోటల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఇది ధర్మమా? ఇది న్యాయమా? కాబట్టి దయచేసి హోటల్ యాజమాన్యం వారు మన మిత్రులు, వారు బాగుండాలి, వారి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం. హిందువుల సెంటిమెంట్ని దయచేసి గౌరవించండి. అలాగే మేము మరీ కోరుతున్నాం, మీరు వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో పెట్టుకోండి. కానీ ఆ ద్వారాలు ఆనంద నిలయం నమూనాలు, ద్వారపాలకులు, జై విజయులు దయచేసి తొలగించే సెట్ అంతా తీసేయండి. వెంకటేశ్వర ఫోటో పెట్టుకోండి. అలాగే మరొక మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు జ్యోతిషుల నెహ్రూ గారు, వారి మీద మాకు చాలా ప్రేమాభిమానాలు, వారు బాగుండాలి. దయచేసి మీరు టీటీడీ, మీరు అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలిలో సేవకులుగా మీరు ఉన్నారు, పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఈరోజు హిందువులందరూ కూడా బాధపడేటటువంటి అంశం ఇక్కడ ఈ చర్చ అనేది మొత్తం దావానంలాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది. అందరూ బాధపడుతున్నారు, సెంటిమెంట్లు గాయపడుతున్నాయి. తెల్లవారితే వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఆయన రూపాన్ని ఆయన తలుచుకుంటూ ఆనందించే పరిస్థితిలో ఈ హోటల్లో చూస్తే ఆనంద నిలయం నమూనా ఒకసారి వచ్చి చూడండి. మీరే ప్రారంభించారంటున్నాం, మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పెద్దలు దయచేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి. ఈ ఆలయాల నమూనాలన్నీ మనం హోటల్స్లో తెచ్చుకొని అక్కడేమో మందులు, చిందులు, విందులు పెట్టుకొని అపవిత్రం చేసుకుంటామా? మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటామా? మన దేవుళ్ళని మనమే అగౌరవపరుచుకుంటామా? ఇదా హిందువులుగా మనం దేవుడికి ఇచ్చే గౌరవం? ఇదా మన హిందూ ధర్మానికి పెద్దపేట వేసేది? దయచేసి మీరు జ్యోతిషుల నెహ్రూ గారు, మీరు రండి, ఇక్కడ సమస్యను పరిష్కారం చేయండి, మాకు చెప్పండి, మేము వస్తాం. దయచేసి మీ మీద మాయన మచ్చగా తయారవుతుంది ఈ అంశం. మేము చాలా బాధపడి చెప్తున్నాం. మీరంటే మాకు ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈ మచ్చను చెరిపేయండి. మీ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి మీద మచ్చ ఇక్కడ ఏర్పడింది. రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఆలయ నమూనా వేయడం ఏంటి? ఆలయం సెట్ అక్కడ ఒక రూపాన్ని వేయడం ఏంటి? ద్వారపాలకులు పెట్టడం ఏంటి? ఏమిటిది అని ప్రతి హిందూ రూపమాపాలి, దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే మరి దీని వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారా? దీని వెనక ఎవరైనా ఇతర మతస్థులు, లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధముగా మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ, దయచేసి శాసనసభ్యులు మీరు కానీ, టీటీడీ మెంబరు జ్యోతిషుల నెహ్రూ కానీ పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా
వేరే శక్తులు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి. దయచేసి అలాంటివి అనుమానాలు వద్దు, ఎక్కడితో దీని ముగింపు పలకండి దయచేసి. మేము మరీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది. జోసుల్ నెహ్రూ గారు, అలాగే హోటల్ యాజమాన్యం, పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష ప్రారంభిస్తాం. ఖచ్చితంగా హిందువులకి, వెంకటేశ్వర స్వామికి, హిందూ ధర్మానికి కానీ గ్లాని కలిగితే ఖచ్చితంగా మా మీద అనేక గురుతర బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి. హిందువుల మనసులు గాయపరిస్తే, హిందూ దేవుళ్ళు కించపరిస్తే చూస్తూ ఊరుకోదు హిందూ సమాజం. హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఖచ్చితంగా మేము మాట్లాడుతాం, స్పందిస్తాం. ఇక్కడే హోటల్ దగ్గరే మేము టెంట్ వేసుకొని 2-3 రోజులు మేము అవకాశం ఇస్తున్నాం. ఖచ్చితంగా మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష చేస్తాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందువుని కూడా మేము పిలుస్తాం. ఉభయ రాష్ట్రాల నుండి స్వామీజీలకి మేము సమాచారం ఇస్తాం. హిందువులందరూ వస్తారు. ఆ రోజు జరిగే ఏ సమస్యకైనా ప్రభుత్వానిది, పోలీస్ డిపార్ట్మెంట్ది, అలాగే హోటల్ యాజమాన్యది బాధ్యత. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదొచ్చినా కూడా మాది బాధ్యత లేదని ఈ సందర్భంగా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం. దీనిపైన ఈ హోటల్లో జరుగుతున్న ఈ తిరుమల ఆలయ నమూనా పైన సనాతనవాదులు స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి మాట్లాడాలి. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా హిందువుల సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం పైన. అయ్యా దయచేసి మీరు కూడా మాట్లాడండి. ఇదివరలో టీటీడీ అధికారులు కూడా మేము కోరుతున్నాం. అయ్యా టీటీడీ అధికారులు ఎంత జరుగుతున్నా మీరు ఏం మౌనం వహిస్తున్నారు? జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు కూడా వెళ్ళి టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి, అలాగే జేఈఓకి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. టీటీడీ ఈఓ, జేఈఓ, టీటీడీ చైర్మన్ గారి అందరూ కూడా దయచేసి ఇటువంటి చర్యల్ని పునరావృతం కాకుండా ఎక్కడితో దీని ముగింపు పలకాలి. ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడి టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాన్ని సరిదిద్దాలని కూడా మేము ఈ సందర్భంగా మరీ కోరుతూ, దయచేసి టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలి మౌనం వహించకండి. ఖచ్చితంగా ఈ సమస్య మీద పరిష్కారాన్ని టీటీడీ అధికారులు జోక్యం చేసుకొని తొందరగా సరిదిద్దాలని కూడా మేము మరీ కోరుతూ, మన జోసుల్ నెహ్రూ గారు, అలాగే పోలీస్ సిబ్బంది మేము ప్రేమతో చెప్తున్నాం. దయచేసి ఎక్కడితో మీ చేతుల్లో ఉండేటువంటి అంశాన్ని, మీ ప్రాంతంలో ఉండే అంశాన్ని పరిష్కరించగలిగిన ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఆనందంగా ఇటువంటి సమస్యలు లేకుండా ఏ హోటల్లో కూడా ఇటువంటి నమూనాలు, ఆలయ నమూనాలు, ఆలయ సెట్లు ఇవేమీ వేయకుండా ఆధ్యాత్మికంగా ఉండి దేవుణ్ణి దేవుడిగా చూస్తూ, దేవుణ్ణి వ్యాపార కేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ నమూనాలు వ్యాపార కేంద్రాలకి అటాచ్ చేయకుండా ఖచ్చితంగా నిబంధనలు పాటించేటటువంటి నియమాలు కూడా టీటీడీ పాలక మండలి, టీటీడీ వ్యవస్థ, ప్రభుత్వం తీసుకురావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. వెంకటేశ్వర చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, హోటల్ నిర్వాహకులు దురుద్దేశంతో అయితే పెట్టినట్టు మాకు కనపడలేదు. వాళ్ళు సదుద్దేశంతోనే పెట్టారు, వాళ్ళు భక్తితోనే పెట్టారు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందువులుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం ఇంట్లో హ్యాపీగా నాన్ వెజ్ చేసుకుంటాం, తింటాం. మన ఇంట్లో దేవుడి బొమ్మలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. కానీ దేవాలయానికి వెళ్తే మనం ఇవన్నీ పట్టుకుని వెళ్ళాం. వెంకన్న బాబు దగ్గరికి తిరుమల వెళ్తే తిరుమల పైకి మనం ఎక్కడ కూడా మద్యం కానీ మాంసం కానీ అలో చేయం. ఆ గౌరవం అక్కడ ఇస్తున్నాం కదా. ఎందుకు? అక్కడ దేవాలయం ఉంది, అక్కడ వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని మనం మెయింటైన్ చేస్తాం. అదే దేవుడు మన ఇంట్లో ఉంటే పర్వాలేదా? ఇక్కడ ఉంటే కుదరదా? ఆ దేవుడు అక్కడ, ఈ దేవుడు ఇక్కడ, రెండు ఒకటే కదా. మెట్ట వేదాంతాలు పనికిరావు. మనం భగవంతుడికి ఇచ్చే గౌరవం భగవంతుడికి ఇవ్వాలి, దేవాలయానికి ఇచ్చే గౌరవం దేవాలయానికి ఇవ్వాలి. దేవాలయానికి మనం స్నానం చేసి ఎందుకు వెళ్తాం? ఇంట్లో కూడా మనకి అమ్మవారు ఉంటుంది, వెంకటేశ్వర ఉంటాడు. మనం స్నానం చేసి ఉంటాం, స్నానం చేసి రకరకాలుగా ఉంటాం. కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఎందుకు స్నానం చేస్తాం? ఎందుకు భక్తితో ఒక బొట్టు పెట్టుకుని వెళ్తాం? ఈ చిన్న తేడాని గమనించకుండా మనం ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది సెంటిమెంట్లకు సంబంధించిన విషయం. రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో ఉన్న అందరూ హిందువులకి సెంటిమెంట్ విషయం కాబట్టి ప్రేమతో మన సోదరులకు చెప్పేది ఏంటంటే, మీరు చిన్న ఆల్టరేషన్స్ చేసుకోండి. స్వామివారు ఏదైతే మీకు చెప్పారో అలాంటి ఆల్టరేషన్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, మాకు బాధ కలిగిన అంశం ఏంటంటే, జ్యోతుల్ నెహ్రూ గారు అంటే ఆయన స్థానిక శాసనసభ్యుడు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసి ఉంటారు. కానీ ఆయన గమనించి ఉండాల్సింది, ఎందుకంటే ఆయన టీటీడీ మెంబర్గా ఆయన ఇమ్మీడియట్గా ఆయన అందరికన్నా ముందు ఆయన దృష్టిలోకి పడి ఉండవలసింది. కాబట్టి టీటీడీ మెంబర్లు ఉన్న చోటే ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయంటే టీటీడీకి ఏం గౌరవం ఉంటుంది? టీటీడీ పాలక మండలికి ఏం గౌరవం ఉంటుంది? మీరు చెప్పే మాట భక్తులు ఎందుకంటారు?
ఇప్పుడు పాలక మండలిలో కూర్చుని జ్యోతుల నెహ్రూ గారు ఏదో సలహా చెప్తారు. ఆ సలహాని హిందువులు ఎందుకు పాటించాలి? నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వు సరిగా చేసుకోలేవు, నువ్వు దేవుడి గురించి ఏం మాట్లాడతావు, నువ్వు పవిత్రత గురించి ఏం మాట్లాడతావు అని రేపు పొద్దున జ్యోతుల నెహ్రూ గారిని ఎంత ఎవరిని ప్రశ్నిస్తే ఎంత బాధ. లేదు పెద్ద ఆయన అనుభవం అనుభవం ఉంది. గారు మామూలుగా ఎమ్మెల్యేగా కనుక ఇది చేస్తుంటే అసలు అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేగా ఆయన అందరూ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాలు చేస్తారు. కానీ టీటీడీ మెంబర్గా ఉన్న జ్యోతుల నెహ్రూ గారు ఇలాంటిది గమనించకపోవడం, ఇష్యూ జరిగిన తర్వాత కూడా దీన్ని సర్దుబాటు చేయకుండా ఇప్పుడు స్వామీజీలు కానీ మేము హిందూ సంఘాలుగా మేము కానీ వచ్చే పరిస్థితి దాకా తీసుకురావడం బాధ కలిగిస్తుంది. మేమేమి వాళ్ళతో మేము గొడవలాడడానికో వారితో తగులు పడ్డానికో రాదు. వాళ్ళకి ప్రేమతో వాళ్ళ గడ్డం పట్టుకున్నాను నేను, ఆయన గడ్డం పట్టుకున్నాను. నాన్న నువ్వు చిన్నవాడి తమ్ముడివి, దయచేసి అర్థం చేసుకో, అడగండి కావాల్సింది. గడ్డం పట్టుకోవాల్సిన పని మాకేముందండి? స్వామీజీలు మేము రాజకీయాలు చేయని పని ఏముందండి? కొంతమంది తెలియకపోవచ్చు, అందరికీ హిందువులందరికీ తెలిసే విషయాలు ఉంటాయా? ఆ జై విజయులు అని ఎంతోమందికి తెలియదు, ద్వారపాలకులు ఎంతమందికి తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళ బిజినెస్ బాగుండాలి, వాళ్ళ హోటల్ బాగుండాలి. అదే సమయంలో హిందువుల ఆలయాల తాలూకు సెంటిమెంట్ని కూడా గౌరవించాలి. మన దేవుళ్ళ తాలూకు ప్రాధాన్యత తరగరాదు. మీ దేవుడేమో హోటల్లో పెట్టేశారు, మీ దేవుడు నమూనా సెట్ వేసి హోటల్లో వ్యాపారాలు చేస్తున్నారు, ఇలాంటి వార్తలు వినికిళ్ళు హిందువులు భరించలేరు. మన దేవుళ్ళని మనమే కించపరుచుకోవడం అవుతుంది. దయచేసి మేము మరీ పోతాం.